కొండాపురం మండలంలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. మండల టీడీపీ అధ్యక్షులు పోలినేని చంద్రబాబు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిన ఎన్టీఆర్ మహనీయుడన్నారు. ఎన్టీఆర్ చూపిన బాటలోనే చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికలలో కొండాపురం మండలంలో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆశాభావం వ్యక్తపరిచారు. అన్న నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పదవి సాధించి మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి అంటే ఢిల్లీ స్థాయిలో నిలబెట్టిన ఏకైక వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా అన్న ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి పేదలకు కూడు మూడు నినాదాన్ని 3 నినాదాలతో జనాలు లేకొచ్చి అందరూ మనోవేగం చేసి మన ఆంధ్రప్రదేశ్ లో ఒక సంకల్పమైన తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని మరీ ఓడలలో ప్రతిష్టం చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా అన్న స్థాపించిన పార్టీలో మనందరం పనిచేయటం ఎంతో గర్వకారణం. లాస్ట్ ఇదే విధంగా ఈ పార్టీ ఎన్నో దశాబ్దాలుగా కలకలాడాలని కోరుకుంటూ మండల ప్రజలు కూడా యువత అందరూ తెలుగుదేశం పార్టీ అన్న స్థాపించిన 9 నెలలు ఎంత అధికారంలోకి వచ్చిందో ఇంకా 9 నెలల్లో స్థానిక సమస్యలు వస్తున్నాయి. అందరూ కలిసికట్టుగా పనిచేసి అదే విధంగా విజయం సాధిస్తారని. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కృష్ణయ్య, టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనుష, మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ బోలినేని రమేష్, మాజీ మండల అధ్యక్షుడు బొట్లగుంట హరిబాబు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.